హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే అనేది వాడుతున్నట్టయితే కంపల్సరీగా ఈ ట్రిక్ అనేది తెలుసుకోవాలన్నమాట. సో ఆ ట్రిక్ ఏంటిదంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ఫోన్పే అనేది వాడతారు కదా. సో నార్మల్గా మీరు చూసినట్టయితే ఏదైనా షాప్కి వెళ్ళిపోయినా సరే, లేకపోతే ఎక్కడైనా పేమెంట్ చేయాలన్న అవసరం వచ్చినా కూడా ఫోన్పే అనేది కంపల్సరీగా ఎవరైనా సరే వాడతారనమాట. సో ఈ వాడినప్పుడు ఏమవుతుందంటే, మనం వచ్చేసి ఊకే ఈ విధంగా మనం వచ్చేసి ఫోన్పే అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని వచ్చేసి మళ్ళీ మనం ఏం చేయాలంటే, మెయిన్గా మొబైల్ డేటా ఆన్ చేసా, లేకపోతే అదే విధంగా మనం వచ్చేసి స్కానర్ అనేది ప్రెస్ చేసా, లేకపోతే ఈ విధంగా మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా. సో దాని మీద వచ్చేసి క్లిక్ చేసి మనం వచ్చేసి స్కానింగ్ అనేది చేస్తుండే అనమాట ఇది వరకు. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట, మీకు తెలిసిందే. కంపల్సరీగా మనం అనేది ఫోన్పేలో పేమెంట్ చేయాలంటే కంపల్సరీగా ఫోన్పే అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేసినట్టయితే మనం అనేది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైనా సరే, సో మనకు వచ్చేసి ఈ విధంగా మనం వచ్చేసి పేమెంట్ అయితే చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి, సో మీకు వచ్చేసి అర్జెన్సీగా ఎప్పుడైనా ఉన్నప్పుడు సో కంపల్సరీగా ఈ ట్రిక్ అనేది కొద్దిగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ ట్రిక్ ఏంటిదని చెప్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక చూసుకున్నట్టయితే, సో మనం వచ్చేసి ఈ స్కానర్ ఏదైతే ఉందో డైరెక్ట్ స్కానర్ ఇదైతే ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే డైరెక్ట్ ఈ స్కానర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో డైరెక్ట్ మీరు ఏదైనా ఫోన్పే ఏదైనా షాప్కి వెళ్ళారు అనుకోండి, సో అక్కడ వచ్చేసి మీరు డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే మీకేమవుతుందంటే సింపుల్గానైతే మీ పని అయితే అయిపోతుంది అనమాట. సో ఏదైతే షాప్ని అయితే మీరు విజిట్ చేస్తారో, సో ఆ షాప్లోనైతే డైరెక్ట్ ఈ విధంగా సింపుల్గా దీన్ని మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు ఏది అడిగేది డైరెక్ట్ స్కానర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో అదేవిధంగా మీ ముందున్న స్కానర్ స్కాన్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి టక్క అయిపోతుంది అనమాట. సో దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, నేనైతే మీకు ఇది వచ్చేసి తీసేసి చూపెడుతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే, ఎక్కడైనా సరే మీకు మొబైల్లో ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది కదా యాప్స్ కింద, సో దాన్ని వచ్చేసి హోల్డ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఒక 2-3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నాక మీకు కింద చూసినట్టయితే వెడ్జెస్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది అనమాట మిడిల్లో. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి. సో దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కిందికి అయితే రండి. సో కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే అని కనబడుతుంది చూడండి. సో ఇక్కడ మీకు వచ్చేసి ఒక షార్ట్ కట్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా స్కానర్ అని చెప్పేసి సింబల్ ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీ మొబైల్ స్క్రీన్ పైన అయితే వస్తుంది అనమాట. పైన ఉన్న రైట్ టిక్ని క్లిక్ చేసి అనుకోండి, అదైతే ఓకే అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైనా సరే మీకు అయితే డిలే అనేది కాదనమాట. ఫోన్పేలో పేమెంట్ చేసినట్టయితే సింపుల్గా ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్గా మొబైల్ డేటా అనేది బై డిఫాల్ట్గా ఆన్లో పెట్టుకుంటారు కాబట్టి సింపుల్గా ఈ పేమెంట్ అనేది తొందరగా ఫాస్ట్గా అయితే చేయొచ్చు అనమాట. సో ఎవరైతే ఫోన్పే అనేది చాలా ఉపయోగిస్తారో సో వాళ్ళకి వచ్చేసి ఈ ట్రిక్ అనేది ఈజీగా వర్క్ కావడం జరుగుతుంది, అంతే ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఉపయోగించి చాలా ఈజీగా పేమెంట్స్ అనేవి తొందరగా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా షార్ట్ కట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, చాలా ఫాస్ట్గానైతే మీ పేమెంట్స్ అనేవి చేయొచ్చు ఎటువంటి ల్యాగ్ లేకుండా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి విజిట్ అయ్యి చూడండి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి.